ఆంధ్రప్రదేశ్ నికృష్టుడు 420 గాడు జగన్మోహన్ రెడ్డి మరో నికృష్టానికి దిగజారిపోయినట్టుగా తెలుస్తా ఉంది. బెంగళూరు ప్యాలెస్లో దాక్కున్నటువంటి ఈ దౌర్భాగ్యుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావడం కోసం మరో హత్యకి భారీ స్కెచ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈసారి ఎవరిని హత్య చేయాలనుకుంటున్నాడు, అసలు వీడు ఏపీకి రావడానికి హత్య ఎందుకు చేయాలనుకుంటున్నాడు, వీడి ప్లాన్ ఏంటి, వీడి నికృష్టపు స్కెచ్ ఏంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే శవం కనిపిస్తే చాలు వాలిపోయేటువంటి నికృష్టుడు అదేదో ఉంటుంది కదా, రాబోందో ఏదే, శవాలు కనిపిస్తే చాలు పీకు తింటానికి వస్తాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో శవాలు కనిపిస్తే వచ్చేటువంటి నికృష్టుడు ఒక మనిషి ఉన్నాడు, నరరూప రాక్షసుడు. వాడే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బాబాయిని వాడే గొడ్డలతో నరికించినటువంటి నీచుడు వాడు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. అయితే వీడు శవం దొరక్కపోతే ఇంకో నికృష్టానికి దిగజారుతా ఉన్నాడు. వీడే డబ్బులు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మనుషుల్ని చంపేపించి దాన్ని తెలుగుదేశం అకౌంట్లో వేసి ఆ శవాలకి ఓదార్పు పేరిట వీడు ర్యాలీలు పెట్టుకొని వీడు ప్రచారం చేసుకొని వీడు హెచ్చరిస్తున్నా ఎందుకురా హెచ్చరించేది నికృష్ట పెదవా? 11 సీట్లు ప్రజలు ఇచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇంకా కారు కొత్తలు కూస్తా ఉన్నావు, ప్రతిపక్ష నేత ఇస్తే శాసనసభకు వస్తా అంటున్నావు. ఇట్టాడు బతికేవిడన బతుకుతాడంట రాష్ట్ర చరిత్రలో నీలాగా. ఒరే, ఆ భారతదేశ చరిత్రలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇవ్వకపోతే సభకు రానన్నటువంటి నీచుడు ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎవడు లేరురా జగన్మోహన్ రెడ్డిగా. ఇట్లాంటి నికృష్టం బతికి నిన్ను చాలామందిగా పులి గీలి సింహము బొక్క బొంగ వాడున్నాడు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వేలాది ఎకరాలు దోచుకొని వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి ఈ నికృష్టుడు వాడి కొడుకట్ట విదేశాల్లో చదువుకున్నాడంట. వాడిని నేల మీదగా తెస్తున్నాడంట, గాలిలో తిరుగుతాడంట. గాలి మీద నాకు అర్థం కదా. వాడు అక్కడ తన మీద పోటీ చేసినటువంటి పులివర్తి నాని గారి మీద హత్యాయత్నం చేస్తే వాడిని వదిలేయాలా? దేరా మీరు చేసినప్పుడు అక్రమ కేసులు పెట్టినప్పుడు వీడంట 52 రోజుల తర్వాత వాడిని 37గా పెట్టారంట, అదో ఘోరం అంట. కొన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నోట్లో ఎవరిది పెట్టుకున్నాడని సుటిగా అడుగుతున్నా. భాస్కర్ రెడ్డి, నువ్వు తల్లికి తండ్రికి సక్రమంగా పుట్టుంటే సమాధానం చెప్పరా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? ఇవాళ మీ దాకా కేసులు వచ్చేసరికి, మీరు చేసినటువంటి తప్పులకి శిక్ష పడేటువంటి పరిస్థితి వచ్చేసరికి ఈరోజు నీతులు జాతులు ఎన్ని చెప్పుకొస్తున్నారు కదరా. ఇట్లాంటిది 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం, 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి ఇవాళ అంటాడు 52 రోజుల క్రితం దాడి జరిగితే దాని మీద ఇప్పుడు 37గా పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేశారు అని. కానీ జైలుకి పంపిలా ఆ దౌర్భాగ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి భిక్షేశారు. ఏమని? పొర బతుకు పొర బానిస బఫోన్ 41 నోటీస్ ఇచ్చి పంపిస్తాం, తిరుగుపో గాలి వెతవా, కాకపోతే విదేశాలకు పారిపోవద్దని చెప్పారు. మరి ఆ రోజు కొన్ని సంవత్సరాల క్రితం నమోదైనటువంటి ఒక ఫేక్ కేసును అడ్డం పెట్టుకొని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కేసులో ఇన్వాల్వ్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన్ని అరెస్టు చేసి అక్రమంగా రిమాండ్కి పంపించి వరుసగా కేసులు పెట్టి మీరు చేసినటువంటి తప్పుడు పనుల్లో ఇసుక దోపిడీ మీరు చేసి దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు, లిక్కర్ దోపిడీ మీరు చేసి దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు. ఈ రకంగా మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు ఆ రోజు సిగ్గు లేదేంట్రా మీకు? బుద్ధిమాలినటువంటి బతుకు ఎందుకురా బతుకుతారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రావటం కోసం రాష్ట్రంలో శవానికి 2 కోట్లు రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీడు ఈ రాష్ట్రంలో కొన్ని వందల వేల మందిని చంపించడానికి సిద్ధమైపోయాడు. అరాచకాలు చేపించి, మర్డర్లు చేపించి, మానభంగాలు చేపించి, దుర్మార్గాలు చేపించి, దోపిడీలు చేపించి, ఎన్ని చేపించి వాడే కోట్లాది రూపాయలు వాడు అక్రమంగా దోచుకున్నాడు కదండే. వాడి తండ్రి అధికారంలో ఉన్నప్పుడే 43,000 కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నాడు. ఈసారి వాడే ముఖ్యమంత్రి అయ్యాడు. కనీసం 4-5 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని పెట్టుకున్నాడు. మద్యం మాఫియా, ఎర్రచంద్రం మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, భూ మాఫియా, ఇట్లా చేయని మాఫియా ఏం లేదు. ఇసుక మాఫియా, మందు మాఫియా ఎన్నో చేసాడు వీడు. అందులో భాగంగా సంపాదించినటువంటి సంపాదనని ఇవాళ ఒక్కొక్క శవానికి 2 కోట్లు ఖర్చు పెట్టి చంపేయటం, ఓయమ్మో అరాచకం జరిగిపోయిందని చెప్పి రావటం, దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం, దాని మీద ధర్నాలు అంటాం. ఈ సిగ్గుమానోడు, ఈ నీతిమానోడు, ఈ బానిసగాడు, ఈ బఫూరగాడు ఇన్ని మాటలు అంటున్నాను ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే వీడు 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా ఒక్కరోజు ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశాడా? ఒక్కరోజు పోలవరం పూర్తి చేయడం కోసం ధర్నా చేశాడా? ఈ రాష్ట్రంలో దళితులను చంపేస్తుంటే నోరు తెరిచాడా? మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం మాట్లాడాడా? బీసీలని చంపివేస్తుంటే పీక్కలకు వస్తుంటే కనీసం పరామర్శకి వెళ్ళారా? మరి ఈరోజు మాత్రం వీడికి ఈ రాష్ట్రంలో రోజులు జరిగిపోతున్నాయట. ఎడ జరుగుతున్నాయి? గాలి మీద రాను, నేల మీద కరారా బొబ్బునుగా ప్రజల్లో తిరగరా? ఆ రోజు పరదాలు కట్టుకొని తిరిగావు, ఈరోజు ప్యాలెస్లో పడుకుంటున్నావు. ఇదంట్రా ఒక రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో చేయాల్సినటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసేదనా? కనీసం మనుషులను కలవటానికి భయపడేటువంటి ఈ దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ
986 మంది సెక్యూరిటీ పెట్టుకున్నటువంటి నికృష్టుడు ప్రజల ధనంతో 1000 మందిని సెక్యూరిటీ పెట్టుకుంటాడా అంటే వీడికి చావు భయం ఎంత ఉంది. వీడి తాడేపల్లిలో కొట్టుకున్నటువంటి ప్యాలెస్ చుట్టూ పెట్టినటువంటి ఇనప కంచెలు ఒకసారి మీరు చూసుకోండి, ఇనప షీల్డ్లు. ఒరే ఏంద్ర నాకు అర్థం కదా అంటే పెద్ద పెద్ద నీచులు నికృష్టుడు ఆ బొట్టాపోతులో వాడు ఒసామా బిన్ లాడెన్ గారు కూడా ఆ రేంజ్లో పెట్టుకోలేదురా. ఎందుకంటే వీడు చేసినటువంటి దుర్మార్గ పనులు ఎట్లా అంటే కాబట్టి ఏపీ ప్రజలు చెప్పుతో కొడతారని జగన్ గారు వణికిపోతా ఉన్నాడు.